ఈ వీడియోలో టచ్ వుడ్ గ్లాసీ మిక్సింగ్ చేసి డోర్లకి ఎట్లా స్ప్రే చేయాలో నేను చూపిస్తాను. డోర్లు వచ్చేసరికి ఫిట్టింగ్ చేసేసిన డోర్లు అనమాట. మామూలుగా పడుకోబెట్టిన డోర్లు అయితే కొద్దిగా చిక్కగా ఉన్నా పల్సగా ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసరికి డోర్లకి మీడియంగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ టచ్ వుడ్ ఎంఆర్ఎఫ్ కంపెనీది. ఎంఆర్పి వచ్చేసరికి 413 రూపాయలు ఉంది. మనకు వచ్చేసరికి 360 రూపాయలు పడింది. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ప్రెజెంట్ మాకైతే ఇట్లా ఉంది. మీ ఏరియాలో కొంచెం సిటీ అయితే మాత్రం కొద్దిగా రూపాయి డౌనే ఉంటుంది కానీ ఎక్కువే ఉండదు. ముందుగా టచ్ వుడ్ మూత అయితే తీసేసుకుందాము. ఈ టచ్ వుడ్ వచ్చేసరికి ప్యూర్ వైట్ మెటీరియల్ మీద అయితే స్ప్రే చేయకూడదు. ఎందుకంటే టచ్ వుడ్లో కలర్ అనేది వస్తుంది కాబట్టి వైట్ మెటీరియల్ మీద స్ప్రే చేయకూడదు. వైట్ పెయింట్ మీద కానీ లేకపోతే మనకి కలర్లెస్ వైట్ రబ్బర్ వుడ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ వుడ్ మీద కానీ టచ్ వుడ్ అనేది స్ప్రే చేయకూడదు అనమాట. వాటికి వచ్చేసరికి క్లియర్ గ్లాసే తీసేసుకోండి. ఇది జస్ట్ జాయ్ లాగేసిన డోరే కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కలర్ కూడా టేక్ వుడ్డే కాబట్టి ఇది స్ప్రే చేసేసుకోవచ్చు. ముందుగా టచ్ వుడ్ అయితే ఒక 1/2 లీటర్కి నేను పోసేసుకున్నాను. 1/2 లీటర్కి టచ్ వుడ్ పోసేసుకుని టర్పెంటైల్ వచ్చేసరికి మెయిన్ ఇక్కడ మిక్సింగ్ ఇదే. దీంట్లోకి టిన్నర్ కూడా వాడుకోవచ్చు కానీ టర్పెంటైల్ వాడుకుంటే మనం తర్వాత వేరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత అయినా కానీ మనం డల్ చేసేసుకుని టర్పెంటైల్ పెట్టి ఇంకో కోటింగ్ స్ప్రే చేసుకున్నా కానీ పగలడం కానీ పొక్కిపోవటం అట్లాంటివి ఉండవు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం టర్పెంటైల్ యూజ్ చేయండి. టిన్నర్ అయితే మాత్రం ఈసారి స్ప్రే చేసుకునేటప్పుడు మనం జస్ట్ పాలిష్ చేసినా కానీ పెట్లిపోయిద్ది. అందుకని చెప్పేసి నేనైతే టర్పెంటైలే వాడుతున్నాను. ఈ టర్పెంటైల్ పోసేసి ఈ టచ్ వుడ్ టర్పెంటైల్ రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోండి. ఈ జాయ్ లాగిన డోర్ల మీదకైతే మాత్రం స్ట్రైనర్లు అట్లాంటివి ఏమి యూజ్ చేయొద్దు. స్ట్రైనర్లు యూజ్ చేసి జాయ్ కలర్ అనేది మారిపోయిద్ది. అదే మనకి ఒరిజినల్ టేక్ అయితే మాత్రం స్ట్రైనర్లు వాడుకోండి. స్ట్రైనర్లు వాడుకుంటే కలర్ అనేది మనకి నీట్గా గోల్డ్ షేడ్లో అనేది తిరిగిద్ది. మిక్సింగ్ అయిపోయిన తర్వాత మెటీరియల్ గన్లో పోసేసుకోండి. నుంచోబెట్టిన డోర్లు వచ్చేసరికి సగాలు కొట్టమాకండి. మధ్యలో బిట్ వరకు కొట్టేసుకుని ఆపుకుని మళ్ళీ కింద నుంచి కూడా కొడతాం నేను కొంతమంది వీడియోస్లో చూశాను. అదిగాక పని దగ్గర కూడా నేను చాలామందిని అట్లా అబ్జర్వ్ చేశాను అనమాట. అట్లా సగం కొడితే ఏమైందంటే కింద నుంచి పైకి పైనుంచి కిందది కొట్టేది మధ్యలో మెటీరియల్ అనేది స్ట్రక్ అయిపోయి మందం పడిపోయిద్ది. అందుకని చెప్పేసి మనకి మెటీరియల్ అనేది మధ్యలో ఆగకూడదు. మధ్యలో కానీ ఆగిందంటే మాత్రం అక్కడ దారాలుగా షింక్ అయిపోయిద్ది అనమాట. మళ్ళీ ఆ షింక్ అయిన దాన్ని బ్రష్లు పెట్టి లాక్కుని అట్లా ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో నీట్గా ఫినిషింగ్ అయితే రాదనమాట. అందుకని చెప్పేసి స్ప్రే చేసేది ఏదైనా సరే కింద నుంచి పైకి ఒకేసారి ఒకే బిట్లో కొట్టేసుకోండి. మనకి బాగా పెద్ద బిట్లు వస్తాయి కదా, ఆర్చి చెక్కలు అట్లాంటివి, కానీ వాటికి వచ్చేసరికి ఏంటంటే సగమే కొట్టాలి. దానికి వచ్చేసరికి సగం కొట్టేసరికైనా కానీ మెటీరియల్ స్ప్రే అంటే మెటీరియల్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రం సగమే రిలీజ్ చేయండి. అక్కడ కరెక్ట్గా మెయిన్ పాయింట్కి వచ్చేసరికి సగమే రిలీజ్ చేయాలి. మొత్తం రిలీజ్ చేశారంటే అక్కడైనా మందం పడిపోయి స్ట్రింకేజ్ అయిపోతుంది. హాఫ్ రిలీజ్ చేసేసుకుని ఇంకో సైడ్ నుంచి కొడతారు కదా, దానికి కూడా హాఫ్ రిలీజ్ చేస్తే మొత్తం ఇది అది కవర్ అయిపోయి నీట్గా అట్లా ఉండిపోయిద్ది. అంతేగాని మనం గట్టిగా మందంగా కొట్టాలి అనే లెక్కలో కొడితే మాత్రం మొత్తం గారిపోయిద్ది అనమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ టచ్ వుడ్డే కాదు, పియూ అయినా మిలామిన్ అయినా ఏదైనా కానీ స్ప్రే కొట్టేటప్పుడు మాత్రం డోర్ కింద నుంచి పైకి మొత్తం డోర్ అవని దర్వాజా అవని ఏదైనా కానీ ఒకే బిట్లో కొట్టేసుకోండి. ఒక బిట్లో కొట్టుకుంటేనే వర్క్ కూడా బాగుంటుంది. మనకి కారటం కానీ స్ట్రింకేజ్లు అట్లాంటివి ఏమి ఉండవు. డోర్ల మీద స్ప్రే చేసేటప్పుడు ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్ప్రే వచ్చేసరికి మనకి సన్న పాయింట్ పెడితేనేమో మెటీరియల్ జాగ్రత్తగా చాలా లైన్గా కొట్టుకుంటూ రావాలి. లైన్ మిస్ అయిందంటే మాత్రం సార్లుగా వచ్చిద్ది. అందుకని చెప్పేసి ఫ్లేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరీ హెవీగా పెట్టినా కానీ మెటీరియల్ మొత్తం గాలికి వెళ్ళిపోతూ ఉండిద్ది. అది కూడా చూసుకోండి. మనకి మెటీరియల్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అది కూడా మనకి మైండ్లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది మీడియంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తెలుగులో పాలిష్ వీడియోలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మన ఛానల్ వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కానీ మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.